ప్రభుత్వ పాఠశాలల పట్ల సమాజంలో ముఖ్యంగా తల్లిదండ్రుల్లో ఉన్న చిన్న చూపు ధోరణి మారాలని, వారి మైండ్ సెట్ మారినప్పుడే విద్యా వ్యవస్థ బలోపేతమవుతుందని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. పాఠశాలల్లో రాజకీయాలకు ఏమాత్రం తావులేదని స్పష్టం చేసిన ఆయన 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థను దేశంలోనే ప్రథమ స్థానంలో నిలబెట్టడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పునరుద్ఘాటించారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం భూమిలోని ఏపీ మోడల్ స్కూల్లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి ఆయన మెగా పీటీఎం 4.0 కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ప్రభుత్వ బడులపై కొంతమందికి చిన్న చూపు ఉంది. ఆ ఆలోచన ధోరణి మార్చాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి ఆ ఆలోచన ధోరణి మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రాబోయే 3 ఏళ్లలో ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ సాధించాలని ఆదేశించారు. ఆయన ఆదేశాలకు అనుగుణంగా టెక్నాలజీని జోడించి మెరుగైన విద్యను అందిస్తాం. 2029 కల్లా రాష్ట్ర విద్యారంగాన్ని నెంబర్ 1 స్థానానికి తీసుకెళ్లే బాధ్యత నేను తీసుకుంటా అని ధీమా వ్యక్తం చేశారు. అమ్మకు జైజేలు, నాన్నకు జైజేలు, గురువుకి జైజేలు, భవిష్యత్తు ఇచ్చే బడికి జైజేలు. ఈరోజు ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ సమావేశానికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, శాసనసభ్యులు మిత్రుడు నిమ్మక జయకృష్ణ గారికి, ఇక్కడ విచ్చేసిన ఐఏఎస్ అధికారులు కూనా శశిధర్ గారికి, విజయ రామరాజు గారికి, శ్రీనివాస్ గారికి, ఉపాధ్యాయులకి, తల్లిదండ్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. తల్లి రుణం, తండ్రి రుణం, గురువు రుణం, ఇవి ప్రతి ఒక్కరూ తీర్చాల్సిన రుణం. శ్రీకాకుళంకి చెందిన కథ రచయిత కాశీపట్నం రామారావు